శబ్దం టీవీ. జగిత్యాల జిల్లాలో ముఖ్యమైన పట్టణాల్లో కొరుట్ల ఒకటి. ఈ కొరుట్ల ప్రాంత ప్రజలకు ప్రసూతి వైద్యాన్ని అందిస్తున్న రేగొండ ప్రియాంక డీజీఓ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి ఈ ప్రాంత మహిళలు ప్రసూతి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ ప్రాంతంలో నెలకొన్న రుగ్మతలపై, తర్వాత ఇక్కడ ఉన్న మహిళల అవగాహన, తర్వాత ఎదుర్కొంటున్న సమస్యలపై, మహిళా సమస్యలపై, పిల్లతల్లుల సమస్యలపై, ప్రెగ్నెన్సీ సమస్యలపై మనం కూలంకషంగా చర్చించడం కోసం మేడం దగ్గరికి వచ్చాం. మేడంని అడిగి ఈ ప్రాంతంలో ప్రసూతులు ఏ విధంగా ఉన్నాయి, డెలివరీలు ఏ విధంగా అవుతున్నాయి, అసలు సిజేరియన్కు నార్మల్కు ఉన్న తేడా ఏంటిది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు శబ్దం టీవీ. సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేడం, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ గైనకాలజిస్ట్గా ఉన్నారు? ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నారు? నేను 2013 నుంచి ఈ పోస్ట్లో ఉన్నానండి. సో మొదట 5 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్గా పెట్టడం అనేది ఒక 7 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను ఓన్ హాస్పిటల్లో. సో 5 ఇయర్స్ మాత్రం కోరుట్ల మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ ఇచ్చానండి. మేడం, చాలా రోజుల నుంచి మీరు అనేక డెలివరీలు చేస్తున్నారు, మహిళలకు అనేక ప్రసూతులు చేస్తున్నారు, తర్వాత సిజేరియన్లు, నార్మల్లు, తర్వాత అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు. ఇదంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అవునండి. మహిళలు ఎదుర్కొంటున్న ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ప్రెగ్నెన్సీ మహిళలు, గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి, ఏ విధంగా వారికి అవగాహన ఉండి ఎదుర్కొంటున్నారా, అవగాహన లేక ఎదుర్కొంటున్నారా, ఎట్లా ఇది? ఒకటండి, మొదలు తన వివాహానికి వస్తే అందరికీ మ్యాక్సిమం 18 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపలే మ్యారేజ్ చేసేస్తున్నారు. మ్యారేజ్ చేసిన వెంటనే ప్రెగ్నెన్సీ కోసం తీసుకురావడము, ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇంకా కాన్ పొందుతలేదు అని అనడము, వాళ్ళ మీద ఒత్తిడి తేవడము. అది మేము ఒకసారి ఇస్తాము మందులు, అమ్మ 1 ఇయర్, సంవత్సరం వరకు అయితే మీరు కొంచెం వెయిట్ చేయాలండి, నార్మల్గా ట్రై చేయండి అని చెప్పడము. సంవత్సరంలో కాలేదని చెప్పి మా దగ్గరగా కొంతమంది హాస్పిటల్స్ రిపీటెడ్గా మందులు వాడడము. ఆ మందులు ప్రెగ్నెన్సీకి వాడడం వల్ల ఏమవుతుందంటే అండాశయాలు అనేది దెబ్బతినిపోతున్నాయి ఆడవాళ్ళలో ముఖ్యంగా. సో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఒకటి పిల్లల కోసము, లేదు పిల్లలు కరెక్ట్గా అందారు అన్న తర్వాత అది ఆడపిల్లల మగపిల్లల అనేది వాళ్ళకి సమస్యలాగా ఏర్పడుతుంది ఈ మధ్యన. మ్యాక్సిమం ఇప్పుడు 22 ఈ జనరేషన్లో కొద్దిమంది లేటుగా, అంటే ఇప్పుడు స్టడీ చేయబట్టి, ఇప్పుడు వ్యవసాయదారులు అయితేనేమో 18 నుంచి 20 ఇయర్స్ లోపల పెళ్లి చేసేస్తున్నారు. బట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 25 ఇయర్స్ వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ సెట్ అవ్వడానికి, ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడానికి, జాబ్ రావడానికి టైం పడుతుంది కాబట్టి 26 ఇయర్స్కి పెళ్లి చేస్తున్నారు. సో 26 ఇయర్స్ పెళ్లి చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అనేది నార్మల్గా హైజీనిక్ ఫుడ్ లేదు, హెల్దీ డైట్ లేదు, చాలా జంక్ ఫుడ్స్ యాడ్ అవుతున్నాయి. ప్లస్ ప్రొఫెషన్ వైజ్గా నైట్స్ నిద్ర లేక వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో కూడా జంక్ ఫుడ్ సొరబడదా మేడం? లేదండి, వ్యవసాయ దాంట్లో జంక్ ఫుడ్ అది లేదు. కాకపోతే వాళ్ళు రెగ్యులర్ హెల్త్ కేర్ తీసుకోవట్లేదు. అంటే ఏమేమి తీసుకోవాలి, ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితము ఏం తీసుకున్నా అది మన ఒంటికి పట్టేది, కలుషితం లేదు, పొల్యూషన్ లేదు. ఫస్ట్ పొల్యూషన్ లేకపోవడము, పంటలు మంచిగా పండడము, దాంట్లో తీసుకున్న ఫుడ్ అనేది మన శరీరానికి అందడము, అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. డే బై డే ఏమవుతుందంటే చాలా పొల్యూషన్స్ రావడము, చాలా వైరసెస్ రావడము. దానివల్ల ఒకటే వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఒకటే, ప్రొద్దున్నే లేవడము, 12ంటికి తినడము, పొలంకి వెళ్ళడము, మళ్ళీ సాయంత్రం తినడం, ఇదే చేస్తున్నారు తప్పించి ఏం ఫుడ్ తీసుకోవాలంటే జనరేషన్ మారుతున్న కొద్దిగా మనం డైట్ కూడా కొన్ని యాడ్ చేయాలి. వాళ్ళు అది యాడ్ చేయట్లేదు. మేము పూర్వం ఇంతే తిన్నాము, మా కోడళ్ళకి వాళ్ళకి అవే పడుతున్నామని అంటున్నారే కానీ అప్పుడున్న కలుషితం ఇప్పుడు లేదు. అప్పుడు లేని కలుషితం, ఇప్పుడు కలుషితం స్టార్ట్ అయింది, పొల్యూషన్ అయిపోయింది. ప్లస్ తినే ఫుడ్లలో ఏమి కూడా ఎనర్జీ ఐటమ్స్ అనేది లేదు, ఏదో ఆకలికి తింటున్నాం, అవి ఒంటికి శక్తిని కూడా ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది, పని ఒత్తిడి, ప్లస్ వాళ్ళలో రక్తహీనత, బ్లడ్ తక్కువైపోవడము, ఆ తర్వాత బ్లడ్ తక్కువైపోవడము, ప్లస్ వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీస్ అందడము, ప్రెగ్నెన్సీ కాన్పుకి మధ్యన గ్యాప్ ఇవ్వకపోవడము, దానివల్ల వాళ్ళు ఇంకా బ్లడ్ లాస్ అయిపోయి 7 గ్రాములు 6 గ్రాములతోటి మా దగ్గరికి ప్రెగ్నెన్సీలో రావడము. మేము చెప్తాం మేడం, నేను ఏమంటాను మేడం అంటే, ఇప్పుడు మనం రోడ్డు పూర్ణ పోతుంటాం మేడం, చూస్తుంటాను, నేను చాలా మందిని చూస్తుంటా, లీన్గా ఉంటుంది అమ్మాయి. నేను అనుకుంటే స్కూల్ నుంచి డైరెక్ట్ పెళ్లి చేసిన ఏంటంటే లీన్గా బక్కగా ఉంటుంది, ఈ బొక్కలు ఇట్లా ఉంటాయి, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఇది ఏ రకమైన
వ్యవస్థ. మీరు మీ దగ్గరకు వస్తే ఏమి చెప్పరు? ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిందా? వచ్చారండి చాలామంది. సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ప్రెగ్నెన్సీ 7 నెలలు ప్రెగ్నెన్సీ తోటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అని కూడా కనబడదు, అంత సన్నగా ఉంటారు. అంటే ఇప్పుడు ఇక వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ హెల్త్ బట్టి, వాళ్ళకి బ్లడ్ అన్నీ కరెక్ట్గా ఉంటే హెల్తీగా ఉన్నట్టు. ప్లస్ వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం అనేది కొంచెం వాళ్ళ పరంగా కొద్దిగా కష్టమైన విషయమే. వాళ్ళు 9 నెలలు మోసేటప్పటికి వాళ్ళకి ఏమన్నా బ్లడ్ చాలా తక్కువైపోయి ఎమర్జెన్సీ బ్లడ్ ఎక్కించడమా, లేకపోతే బిడ్డను కనలేకపోవడమా, మొయ్యలేకపోవడమా, 7 నెలలను నొప్పులు తట్టుకోలేక డెలివరీ అయిపోయి బిడ్డ కూడా బరువు కరెక్ట్గా లేక బిడ్డ కూడా అవస్థ రావడం, ఇవన్నీ కూడా సహజంగా చూస్తూ ఉంటాం. కూలీలు అంతా ఇదంతా 18 ఏళ్ళకి పెళ్లి చేస్తే సరైన టైంలో కానిపోస్తే డెలివరీ సుఖమవుతుందా మేడం? వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారా? మనకు గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం ఓకే అని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది మేడం. నేను ఏమంటానంటే ఇక్కడ ఉన్న వాతావరణం ఆడపిల్లల లోపల పూర్తి పరిపక్వత వస్తుందా? ఈ పరిపక్వత రావడానికి, శరీర నిర్మాణం పూర్తి కావడానికి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏమైనా దోహదం చేస్తాయి మేడం? 100%. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి కూడా మనకి ఫుడ్ దాని గురించి మనం తీసుకునే దానికి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది ఉంటాయి. వాళ్ళు ఓకే ఇప్పుడు కరెక్ట్గా ప్రాపర్ డైట్ తీసుకొని బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు వాళ్ళ బాడీ మన వెయిట్ అనేది ఉంది అంటే కనుక వాళ్ళు క్యారీ చేయగలుగుతారు. అది 18 years 20 years అనేది మనం తెలీదు. బట్ 25 years లోపల వాళ్ళకు బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా లేకపోవడము, వాళ్ళు అండర్ వెయిట్ అంటాం. అంటే వాళ్ళు ఉన్నదానికి అండర్ వెయిట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి నష్టం జరగడం జరుగుతుంది. ఒక తరహా కుటుంబాలకు చెందిన వాళ్ళే మేల్ బేబీ వైపు చూస్తున్నారా? అందరూ మేల్ బేబీ వైపే చూస్తున్నారా? ఎవరైనా పర్వాలేదు అనే వాళ్ళ ఆలోచన సంఖ్య కూడా పెరుగుతుందంటారా? ఎవరైనా పర్వాలేదు అంటే సంఖ్య పెరగట్లేదు, ఓన్లీ 2 పిల్లల వరకే చూస్తున్నారు. అది ఆడైనా సరే మొగైనా సరే అని వాళ్ళు గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. ఎవరైనా పర్వాలేదు అని వాళ్ళ ఆలోచన విధానం మాక్సిమం ఒక 50% ఎడ్యుకేషన్ ఫ్యామిలీలో 30 to 35% వాళ్ళకు మార్పు వచ్చింది. బట్ ఏదైతే మన వ్యవసాయదారుల్లో లో సోషో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళ విధానం ఏంటంటే వాళ్ళకి సొంతంగా ఏ ప్రాబ్లం లేకుండా కూడా కొంతమంది ఉన్నారు. బట్ చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని మాకు బాధేస్తుంది అని వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఆడపిల్లలు మా వంశానికి మాకు ఒక్కడే కొడుకు, మా కోడలికి 2 కూతుర్లే పుట్టారు, మరి కొడుకు కావాలని 3వ కాన్పుకి వచ్చాము అంటే చెప్తాము, అమ్మ ఆమె ఏజ్ బట్టి ఇప్పటికి కాన్పు గ్యాప్ లేదు, మళ్ళీ 3వ కాన్పు అంటే ఆమె ఆరోగ్యం సహకరించదమ్మా, ఆమెకి ఆల్రెడీ రక్తం తక్కువ ఉంది, 2nd కాన్పులో మీకు బ్లడ్ కూడా ఎక్కించాము, 3వ కాన్పు సంవత్సరం కాకముందే 3వ కాన్పు కూడా తెచ్చుకున్నారు. ఒకవేళ తనకి పరంగా గర్భసంచి పరంగా ప్రాబ్లమే తీసేసినా తనకే 7వ నెలలో 8వ నెలలో బీపీ వచ్చి, లేకపోతే ఫిట్స్ వచ్చి, లేకపోతే బ్లడ్ తక్కువయ్యో, ఇంకేదైనా కండిషన్లో తల్లికి ఏదైనా కష్టమైతే ఉన్న 2 పిల్లలు అనాథలు అవుతారు కదమ్మా అని కూడా చెప్తాం. అది వాళ్ళు అంటే వినేవాళ్ళు చాలా తక్కువ. ఇక మ్యాక్సిమం కొంచెము మాకు కొడుకే కావాలి అని పుట్టే వాళ్ళు కొడుక మీకు ఎట్లా గ్యారెంటీ ఎలా తెలుస్తుందమ్మా అంటే ఇంకా అది తెలీదు, బట్ మాకు కొడుకు కావాలి అని అనుకుని 4వ ప్రెగ్నెన్సీ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మొండి పట్టుదల వంశోద్ధారకుడు కావాలని ప్రెషర్ అంతా ఆడవాళ్ళ మీద బాగా ఎక్కువైపోతుంది. సో ప్రతి కాన్పుకి ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఆడపిల్ల పుట్టి, 2nd ప్రెగ్నెన్సీకి ఆడపిల్ల పుట్టి వాళ్ళ మధ్యన స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఇంట్లో. ఈ మధ్యన అమ్మాయి ఒపీనియన్ ఏమి ఉండదా మేడం? ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేసి సఫర్ అంతా అవుతుంది, భర్త భార్య ఇద్దరు కలిసి ఆ డిస్కషన్ అనేది లేదండి. కేవలం ఇక్కడ మెయిన్ వచ్చేసి మేల్ డామినేషన్, అత్తగారి డామినేషన్ ఉంటుంది, ఇన్లాస్ డామినేషన్. ఇక అమ్మాయి చెప్పినట్టు వినాలి తప్ప వేరే క్వశ్చన్ చేయడానికి. అమ్మాయి తరఫున అమ్మ నాన్న వచ్చి చెప్పినా కూడా వినని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మా అమ్మాయి తట్టుకోలేదండి, కనీసం వాళ్ళకి అదైనా చెప్పండి అని చెప్తాము, కానీ మేము చెప్పే కాడికి చెప్తాము, వస్తారు చూపించుకునే వాళ్ళు చూసుకుంటారు, లేదంటే వేరే హాస్పిటల్కి వెళ్తారు, అది అంతే. దగ్గరకు వచ్చిన మహిళల్లో చాలామంది రక్తహీనత కలిగిన మహిళలు ఎంత రేషియోలో ఉంటారు మేడం? మీరు చూసినా కదా, రక్తహీనత అంటే మామూలుగా ఇప్పుడు బ్లడ్ ఎక్కియాలి ఖచ్చితంగా. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ అవసరం ఉంటుందా, 2nd ప్రెగ్నెన్సీలో బ్లడ్ అవసరం ఉంటుందా, అసలు ప్రెగ్నెన్సీ దగ్గర నుంచే బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళు? ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 7 grams తో వస్తారు. సో వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ సరిగా తీసుకోవాలి. ఎంత ఉండాలి మేడం ప్రెగ్నెన్సీ అంటే 10 to 12 grams మధ్యలో ఉంటే
ఓకే, మాక్సిమం 12 ఉండాలి. 12 ఉండాలి. 12 కంటే తక్కువ ఎప్పుడైనా కూడా మనకు రక్తం తక్కువ ఉన్నట్టుగానే చెప్తాం. సో అది 10 గ్రామ్స్ ఫస్ట్ స్టేజ్ ప్రైమరీ అంటే మొదటి ప్రెగ్నెన్సీలో 10 గ్రామ్స్ ఉంది అని అంటే ప్రతి మంత్లో చెకప్ అంటే 2-3 మంత్స్కి చెక్ చేస్తుంటాం. అది కాస్త 10 నుంచి 8కి పడిపోవడం అనేది జరిగింది అన్నప్పుడు బ్లడ్కి సంబంధించిన ఈ మనకి సప్లిమెంట్స్ లైక్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఇంకా అవసరం పడితే బ్లడ్ కూడా ఎక్కించాల్సిన కండిషన్స్ కొద్ది మందిలో ఏర్పడతాయి. చేసిన ఈ డెలివరీ చేసిన అందులో హృదయ విదారకమైన అరే ఏందిరా ఇది ఇంత దారుణం ఎందుకు ఇంత అవగాహన లేకుండా ఎందుకు వచ్చినట్టే పేరు కాకుండా ఒక సంఘటన చెప్పండి. ఇలా ఇట్లా చాలామంది చూస్తుంటాం మనం, మగపిల్లల కోసం చూసిన వాళ్ళు గ్యాప్ లేకుండా. చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆడపిల్ల పుట్టింది, విత్ ఇన్ 1.5 years మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ అమ్మాయి కూడా చదువుకుంటాం. ఆ కుటుంబం చదువుకోలేదండి, పెద్దగా అవగాహన లేదు. అమ్మాయి చదువుకుంది, కొంచెం అమ్మాయి కొద్దిగా 10th క్లాస్ దాకా చదువుకుంది. సో ఆమె పరంగా ఏమంటే పర్లేదు మేడం, నేను ఎవరైనా పర్లేదు, 2 ఆడపిల్లలైనా నేను పోషించుకుంటా, నేను చేసుకుంటాను అంటాను. కానీ నా ఇన్లాస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు నాకు. వాళ్ళు ఇంకో ప్రెగ్నెన్సీ కోసం ఇక మా హస్బెండ్ కూడా ఫోర్స్ చేయడం వల్ల నేను 3rd ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేశాను, వచ్చింది. ఇప్పుడు 3rd ప్రెగ్నెన్సీకి 2nd ప్రెగ్నెన్సీకి గ్యాప్ చాలా తక్కువ. మొదటి 2 ప్రెగ్నెన్సీలు మళ్ళీ ఆపరేషన్సే. సో 3rd ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి గ్యాప్ తక్కువ ఉండేసరికి ఆ కుట్లు మానకపోవడము, రిపీటెడ్గా 4వ నెల నుంచే వాళ్ళు కడుపు నొప్పితో రావడము, కుట్ల నొప్పి దగ్గర రావడము, 7వ నెల వచ్చేసరికి విపరీతంగా నొప్పి రావడము, కొన్ని సందర్భాలలో ఆ కండిషన్ కొంచెం అంటే కుట్ల కాడ పల్చదనం ఎక్కువైపోయి 7వ నెలలో కాన్పు చేసి బిడ్డను తీసి తల్లిని రక్షించడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకు సిజేరియన్ పోతున్నారు మేడం? నార్మల్ డెలివరీ గతంలో మనం వెనకట చూసిన మేడం, ఎక్కడ అసలు మంత్రసాన్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ మంత్రసాన్లో ఏదో ఊర్లోనే చేస్తారు, అక్కడ సిజేరియన్లు ఇవన్నీ ఏం లేవు, కత్తెరలు ఇద్దరు ఏం లేవు. మరి ఎందుకు మేడం ఇప్పుడు ప్రతిదీ సిజేరియన్కే పోతున్నారు? ఎంత మనం చేయాలనుకున్నా కూడా నొప్పి తట్టుకోకనా, లేకపోతే అసలు ఈ బాడీ నిర్మాణమే ఇట్లా ఉందా? ఒకప్పుడు కాలంలో మెడిసిన్ అంతా అంటే సిజేరియన్ గురించి వాళ్ళకి అంత అవగాహన లేకపోవడము, ఈ కాన్పు అయితే నార్మలే కావాలి. అందులో కొన్నిసార్లు చెడు సందర్భాలు, బిడ్డ కడుపులోనే చనిపోవడము, లేదంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నొప్పులు తట్టుకోలేక బీపీ పెరిగి ఫిక్స్ వచ్చి తల్లి చనిపోవడము, ఇలాంటి కొన్ని సందర్భాలలో కొంచెము మన పల్లెటూళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెయిన్ మీద పడిపోయింది. ఇలా ఉంటే నా బిడ్డ తట్టుకోదు, నా బిడ్డకి వీక్నెస్ ఎక్కువ, నా బిడ్డ నొప్పులు తెలియదు, నెలసరి టైంలో వచ్చే నొప్పులే తట్టుకోలేదు, కాన్పు నొప్పులు తట్టుకోగలుగుతుంది నా బిడ్డ అని తల్లి తరఫున వాళ్ళు కొంచెం రికమెండ్ చేయడం. అలా చేయడం వల్ల మొదలు వాళ్ళు కూడా వాళ్ళ శిక్షణ ఇవ్వాలి. తల్లి అన్న తర్వాత బిడ్డకి నెలసరి టైంలో కూడా నొప్పి వచ్చేయగానే వెంటనే టాబ్లెట్ వేసేయడము. ఈ మధ్యన ప్రతిదానికి టాబ్లెట్ అయిపోయింది. ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల వాళ్ళు నెలసరి టైంలో నొప్పులు భరించలేక పెళ్లి తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా నొప్పి తట్టుకోలేక ఇక ఆటోమేటిక్గా బిడ్డను చూసి తల్లి లేదంటే పెళ్ళాం చూసి హస్బెండ్ వాళ్ళు తట్టుకోలేరు, నొప్పులు తట్టుకోలేరు అని ఒక విధంగా, ఇంకో విధంగా బిడ్డకి ఏమన్నా అయితే ఇట్లా కడుపులో ఉన్న బిడ్డకి నొప్పులు తట్టుకోలేక బిడ్డ కడుపులోనే ఏమన్నా అయినా ఉమ్మనీరు మింగినా, లేదంటే ఇద్దరికి ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది, కొన్నిసార్లు బీపీ వచ్చి ఫిక్స్ వచ్చి తల్లికి బిడ్డకి రక్తస్రావం ఎక్కువైపోయి బ్లీడింగ్ ఎక్కువైపోయి తల్లికి కూడా కష్టమైపోయి ఎమర్జెన్సీ కండిషన్లో మనము హయ్యర్ సెంటర్స్కి పంపించినా కూడా ప్రయోజనం లేకపోవడం ఉండాలి అని వాళ్ళ ఆలోచన విధానంతో ఈ సిజేరియన్ సెక్షన్ రేట్స్ ఎక్కువైతున్నాయి. కోసము ఇలాంటి ఉమ్మనీరు మింగి ఇట్లా అవునండి, పాతకాలంలో మనకి ఎక్కువ పరికరాలు లేవు. అంటే ఇప్పుడు లేవు, అప్పుడు బిడ్డ గుండె చప్పుడు మాత్రమే వినేటోళ్ళు, కానీ స్కానింగ్ కూడా లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి స్కానింగ్ అందుబాటులో ఉంది. ప్లస్ కాన్పు నొప్పులు వచ్చినప్పుడు ఎన్ఎస్టీ అంటే మనకి ఆ హార్ట్ బీట్ అనేది మనకు అర్థమవుతుంది. బేబీ కిందికి వస్తున్నప్పుడు ఆ విధమైన హార్ట్ బీట్ తోటి మనకి బిడ్డ ఉమ్మనీరు మింగిందా, లోపల హార్ట్ బీట్ తక్కువైపోతుందా, ఎమర్జెన్సీగా ఆపరేషన్కి తీసుకుపోవాలా, ఇవన్నీ కండిషన్స్ మనకు ఈ పరికరాలతోటి తెలుసుకోవస్తుంది. ఇప్పుడు ఈ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా వరకు చెప్తున్నాం మనము, ఎమర్జెన్సీ వరకు అంటే చూద్దామమ్మా తన నొప్పులు భరించగలిగితే బిడ్డ కిందికి వచ్చేస్తున్నది అంటే నార్మల్ చేద్దాము, అప్పటి వరకైనా మీరు మాకు సహకరించండి అని కూడా చెప్తున్నాం. లేదు మీరు అక్కడ దాకా వచ్చాక బిడ్డ ఉమ్మనీరు మింగాక 120 ఉండాల్సిన హార్ట్ బీట్ 90కి పడిపోయినాక ఎమర్జెన్సీలో మీరు ఆపరేషన్ చేసి ఆల్మోస్ట్ ఉమ్మనీరు మింగినాక పిల్లల డాక్టర్కి అప్పచెప్పి వాళ్ళు ఊపిరితిత్తుల్లో ఉమ్మనీరు ఉంది, అబ్జర్వేషన్లో పెట్టాలి, బిడ్డ పరిస్థితి మేము చెప్పలేము మన కండిషన్స్ ఇవన్నీ వాళ్ళు విని మాకు వద్దు, నార్మల్ వద్దు అని అంటున్నారు. అంటే
మన ఎడ్యుకేషన్ విధానం ఎంత మెరుగుపరిగినా కూడా ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మనం హార్ట్ బీట్ చూడగలుగుతాము, ప్లస్ వినగలుగుతాము, లోపల జరిగేటి అన్ని కూడా తెలుసుకోగలుగుతాము, బిడ్డ కిందికి వస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేయగలుగుతాము, వాళ్ళు నొప్పులు భరించగలుగుతారా లేదా, బీపీ చూస్తాము, ఫిక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా కూడా అన్నీ తెలుసుకుంటాం. అన్ని అబ్జర్వేషన్లోనే ఉంటాయి. కానీ వాళ్ళు ఒకవేళ ఎమర్జెన్సీలో బిడ్డకు కానీ తల్లి కానీ ఏమన్నా జరిగితే ఏంటి అనే ఒక భయంతో సిజేరియన్కే వెళ్తున్నారు. మేడం ఏం లేదు, ఇప్పుడు చాలా సంపన్న మంది మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎందుకని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు, ఏవో వాడుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు. తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలంటే కాకపోతే సరోగసికి పోతుండ్రు. ఇది ఎట్లా మేడం? ఇది అదే అండి, మాత్రంతో ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఇప్పుడు గడవట్లేదు. సో ఆ కండిషన్ తోటి ఏమవుతుంది, వాళ్ళు జాబ్ సెటిల్మెంట్ అయ్యే వరకు మ్యారేజ్ చేసుకోవట్లేదు. సెటిల్ అయిన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఇమీడియట్గా మేము పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత మాకు డిస్టర్బెన్స్ వచ్చేస్తే పిల్లలు అనాథలు అయిపోతారని చెప్పి వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉంటుందో లేదో అని చెప్పేసి గ్యాప్ ఇస్తున్నారు. ఆ గ్యాప్లో చాలా విధాలుగా ఓసీ పిల్స్ అనేసి లేదంటే అన్ని విధాలుగా బ్యారియర్ మెథడ్స్ అనేది పాటిస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం. సో వాళ్ళు ఒక 3 years అయిపోయిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాము, ఓకే మీరు వీఆర్ రెడీ టు బికమ్ పేరెంట్స్ అని వాళ్ళు అనుకున్న తర్వాత న్యాచురల్గా ట్రై చేస్తున్నారు. 1 year ట్రై చేస్తున్నారు, అయినా అవ్వట్లేదు. అప్పటికి 4-5 years అయిపోతుంది మ్యారేజ్. చుట్టుపక్కల పేరెంట్స్ అందరూ కూడా ప్రెజర్ చేస్తారు, ఏంటమ్మా మ్యారేజ్ 5 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు పిల్లలు అవ్వట్లేదు అని. ఆ స్ట్రెస్ కూడా యాడ్ అవ్వడము, మదర్ సైడ్ నుంచి ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్కి మదర్ సైడ్ నుంచి ప్రెషర్ రావడము, మేల్ వాళ్ళకి మదర్ సైడ్ నుంచి ప్రెషర్ రావడము. సో ఇద్దరు ఎడ్యుకేషన్ అయ్యేసరికి వాళ్ళకి ఓపిక లేక టాబ్లెట్స్ వాడి ప్లస్ ఇప్పుడున్న డైట్ బట్టి అందరు కూడా ఒబేసిటీ ఫేస్ చేస్తున్నారు. సో ఒబేసిటీ వల్ల మాక్సిమం ఆడవాళ్ళలో పీసీఓడి అనేది వస్తుంది. అంటే ఏమవుతుందంటే అండంలో వాటర్ చేరిపోవడం. సో అప్పుడు ఎగ్ హెల్దీగా ఉండడం లేదు, ఎగ్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనకి స్పర్మ్ కూడా హెల్దీగా లేకపోవడము, ప్రెగ్నెన్సీ అనేది ఒకసారి వీక్ పాజిటివ్ వస్తుంది. సో అది కూడా కన్ఫర్మేషన్ హార్ట్ బీట్ వచ్చేదాకా కూడా కొద్దిమందికి ఆగట్లేదు, అబార్షన్స్ అయిపోతుంది. రిపీటెడ్ అబార్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు పీసీఓడి అనేసరికి దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి మందులు వాడడం వల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఒబేసిటీ ఫేస్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి మెడిసిన్స్ వర్కౌట్ అవ్వకపోవడము, తను భరించలేకపోవడము, ఇలాంటి కండిషన్లో ఐవీఎఫ్ అనేది సరోగేసీ అనేది వెళ్తున్నారు. మేడం ఇప్పుడు 25 సంవత్సరాలకి షుగర్ వస్తుంది, కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళిద్దరికి, 1 year తర్వాత షుగర్ వచ్చింది అనుకుందా, అమ్మాయికో అబ్బాయికో షుగర్ వచ్చింది, వాళ్ళ పరిస్థితి ఏంది మేడం అసలు? ఇంకా అది అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీకి షుగర్ ఇప్పుడు ఫీమేల్ కి షుగర్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదంటే దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు, విత్ మెడిసిన్స్ మేనేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మేల్ పార్ట్నర్ కి షుగర్ ఉండడం వల్ల కొంచెం కౌంట్ తక్కువ అవుతుంది. చుట్టాల ప్రెషర్స్ తోటి ఆ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాక అతను కొడుకు పుట్టాడు, కూతురు పుట్టిందో మాకు తెలియదు. బట్ ఆ అమ్మాయి వచ్చేసి మా దగ్గర వచ్చి బాధపడుతుంది, మరి నేను చేసిన తప్పు ఏంటి మేడం, నేనేమన్నా నాకు తెలిసి కన్నా ఆడపిల్లని. అసలు ఫ్యాక్టర్ వస్తే ఆడపిల్ల మగపిల్ల అనే జెండర్ రావాలి అంటే క్రోమోజోమ్స్ బట్టి, అంటే మేలే క్రోమోజోమ్ ఇవ్వాలి, అతనే క్రోమోజోమ్ ఇవ్వలేనప్పుడు ఆడవాళ్ళ మీద ఎందుకు తప్పు రుద్దుతున్నారు? మగవాళ్ళలో XY క్రోమోజోమ్ ఉంటుంది, ఆడవాళ్ళలో XX క్రోమోజోమ్ ఉంటుంది. దీంట్లో ఆడవాళ్ళని నిందించడానికి ఒక కారణం కూడా లేదు. అది క్రోమోజోమ్ క్యారీ చేయాలంటే మగవాళ్ళే Y క్రోమోజోమ్ ఇవ్వాలి, వాళ్ళే ఇవ్వనప్పుడు ఆడవాళ్ళని ఎందుకు అంటున్నారు? ఒకరు అవేర్నెస్ ఇప్పుడు మనం వెళ్తాం, గ్రామంలోకి వెళ్తాం, ఇది కాదమ్మా మీరు ఇద్దరు ఆడపిల్లలైనా కొంచెం సంఘటన మంచి డెలివరీ చేసినాం, మంచి కపుల్, వీళ్ళు మంచి మెచ్యూరిటీ ఉన్నారనే ఒక్క సంఘటన చెప్పండి. ఒక్క సంఘటన అంటే ఒక పేషెంట్ కాదు, నేను చెప్పాను కదా ఇద్దరు ఆడపిల్లలు, వేరే పేషెంట్ ఈ అమ్మాయి, వీళ్ళు ఎడ్యుకేటెడ్ పేషెంట్స్. సో ఇద్దరు ఆడపిల్లలే. మూడోది యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ, అంటే వాళ్ళు ఇంకా పిల్లలు కాకుండా చేసుకోలేదు, బట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారు. అడిగాను, మరి ఇద్దరు ఆడపిల్లలే, పుట్టేది ఆడపిల్ల మగపిల్ల, నేనైతే చెప్పకూడదు, మీరు ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తానంటే నా దగ్గరికి రండి అని చెప్పాను. సరే మేడం ఎవరైనా పర్వాలేదు మేము యాక్సెప్ట్ చేస్తామని అన్నారు. వాళ్ళు 9 నెలలు ఫాలో అయిపోయారు, వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది. పర్వాలేదు నాకు 3 ఆడపిల్లని మహాలక్ష్మిలాగా పెంచుకుంటాను మేడం అని చెప్పన్నాడు. చాలా సంతోషం అనిపించింది, చాలా అంటే చాలా. ఇద్దరు అలాగే ఉన్నారు, పర్లేదు. వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ కూడా లోయే, నేను అది కూడా చెప్పాను, అమ్మ నీకు ఎకనామిక్ స్టేటస్ కూడా లో అండి, మరి ఇద్దరు ఆడపిల్లని పోషించడమే కష్టము, మూడోది కూడా ఒకవేళ ఆడపిల్ల పుడితే ఏం చేస్తారండి అంటే, పర్వాలేదు నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాను మేడం, దుబాయ్ పోతాను, కష్టపడతాను, పిల్లల కోసమే కదా ఏదైనా అని అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్నాను అబ్బాయి అమ్మ అంటే ప్రెగ్నెన్సీలో అబ్బాయి ఇళ్ళకైనా కొడుకు పుడితే బాగుంటుంది అనుకున్నా. ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేయాలంటే ఆ కుటుంబ పరంగా ఏముండాలి, ఏమేమి చూసుకొని ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేసుకోవాలి, తర్వాత ఏ టైంలో ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేసుకోవాలి, ఏ టైంలో వదిలేసుకోవాలి?
ఎగ్ అవును. క్వాలిటీ తగ్గిపోతుంది. Quality తగ్గుతుంది. వాళ్ళు ఇంకా మేము అండర్స్టాండ్ చేసుకోవాలి, లేదు మాకు సెట్ అవుతుందో లేదు అని ఆలోచిస్తూ పోతే ఎగ్ క్వాలిటీ తగ్గిపోయాక మళ్ళీ వాళ్ళు ఐవీఎఫ్కో లేదంటే సరోగసీకో వెళ్ళడం జరుగుతుంది. సో 25 ఇయర్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళలో మ్యాక్సిమం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే 26 ఇయర్స్ లోపల వాళ్ళకి పెళ్ళైన 1 ఇయర్లోనే కన్సీవ్ అయి ఉండాలి అని కొంతమంది నిలబడుతున్నారు. కొంతమంది ఈగోస్కి పోయి డైవర్స్ తీసుకుంటారు. మేడం, ఆడవాళ్ళకి మగవాళ్ళు భయపడుతున్నారు. ఈ ట్రెండ్ నడుస్తుంది ఒకటి, భర్తను చంపిన ఆమెని డ్రమ్లో వేసారని ఇదని. ఎందుకు భయపడుతుంది మేడం అట్లా? ఇది ఎందుకు ఇట్లా ఈ ట్రెండ్ ఎందుకు రేజ్ అవుతుంది రోజు రోజు? ఇదండి ఒకటి ఇది ఏం జరుగుతుందో తెలీదు. బట్ ఒకటి పిల్లినే రూమ్ లో తలుపు వేసి పెట్టేస్తే పిల్లి కూడా పుల్ అవుతుంది అన్నట్టు ఎక్కడో ఎవరికో సైకోయిజం చూపిస్తే దాన్ని వాళ్ళు బ్రెయిన్ లో పెట్టేసుకొని మగవాళ్ళు మా మీద అంటే వాళ్ళకి అవ్వదు, కానీ వాళ్ళ సైకలాజిగా ఫీల్ అయిపోయి డామినేట్ చేయాలి అనుకో కొన్ని సైకోపతికి ఉంటారు కదా, మగవాళ్ళ మీద మగవాళ్ళ మీద డామినేషన్. మీరు మా మీద డామినేట్ చేసేది ఏంది, నేను డామినేట్ చేస్తాము, మేము చేయలేని పని ఏంటి అని చూపించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. పర్సనల్ ఇష్యూస్ తోటి కొంతమంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది సంసారాలు మున్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా చాలా తేడా ఉందండి. పాతకాలంలో పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి భయపడుతూ సంసారాలు చేసేది. ఇప్పుడు ఎవరేమనుకుంటే మాకేంటి, మా ఇష్టం మా లైఫ్ అన్నట్టు ఉన్నారు. అంతే కదా మేడం. ఇది చదువు ఫ్యాక్టర్ కింద చూస్తారా, లేకపోతే విజ్ఞానం ఎక్కువైందని చూస్తారా, లేకపోతే మితి మీరిన తెలివని చూస్తారా, లేకపోతే ఇది సమాజానికి ఆరోగ్యకరంగా? ఎడ్యుకేషన్ లేకపోవడం అండి మేడం. ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు, అదే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, మంచి ప్రొఫెషనల్ ఉన్నోళ్ళు కూడా ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు. పిల్లలు అయిన తర్వాత ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ ఎడ్యుకేషన్ అంటున్నా. ఇప్పుడు మనకి పెళ్లి కానప్పుడు సోలో లైఫ్ మీరు ఎలాగైనా ఉండండి, నో ప్రాబ్లం. బట్ పెళ్ళైన తర్వాత ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత యు ఆర్ ది రెస్పాన్సిబుల్ మ్యాన్, రెస్పాన్సిబుల్ ఉమెన్. ఆ ఎడ్యుకేషన్ వాళ్ళకి లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివారా, డిగ్రీ పెద్దగా ఉందా, కలెక్టర్ చదివినరా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా అనేది ముఖ్యం కాదు. వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ద హోమ్ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు మింగిల్ అయిపోవాలి. ఈగోస్కి పోవద్దు, కలిసిమెలిసి ఉండాలి. అవుట్ సైడ్ ద హౌస్ మీరు ఎక్కడైనా రాజ్యం వెళ్ళండి, బట్ ఇన్సైడ్ ద హౌస్ అనేది ఫ్యామిలీ పరంగా మీరు కొన్ని తగ్గాలి. ఎవరైనా సరే, ఆడైనా సరే, మొగైనా సరే, ప్రజెంట్ జనరేషన్ లో ఈగోలు పక్కన పెడితే సంసారాలు కరెక్ట్ గా ఉంటాయి. ఈగోలకు పోతే